మీరెప్పుడైనా తీవ్రమైన ప్రార్థనలో, ఆరాధనలో ఉండగా అకస్మాత్తుగా మీ శరీరం చాలా వేడిగా అనిపించిన అనుభవం ఉందా? మీరు కదలకపోయినా, గదిలో ఉష్ణోగ్రత మారకపోయినా మీ శరీరంలో ఒక వేడి ప్రవహించినట్లుగా అనిపించిందా? ఇది సాధారణమైన శరీర మార్పు కాదు. చాలామంది క్రైస్తవులు ఈ అనుభవాన్ని పొందారు, కాని చాలా తక్కువ మంది దీని గురించి మాట్లాడతారు. మన శరీరం 3 భాగాలతో నిర్మితమైంది: ఆత్మ, ప్రాణం, మనస్సు, శరీరం. ఈ 3 కలిసి పనిచేస్తూ ఆత్మీయలోకంలో జరుగుతున్న విషయాలను కొన్నిసార్లు మనకు తెలియచేస్తాయి. ఈ వీడియోలో ప్రార్థన సమయంలో వేడి లేదా చలి అనిపించటానికి 4 ముఖ్యమైన కారణాలను మీరు తెలుసుకోబోతున్నారు. మొదటి కారణం: పరిశుద్ధాత్మ అగ్నిగా ప్రత్యక్షమవడం. ప్రార్థనలో మీరు వేడి అనుభూతి పొందటానికి మొదటి కారణం పరిశుద్ధాత్మ అగ్నిరూపంగా మీ చుట్టూ ప్రత్యక్షమవడం. దేవుడు తనను తాను ఎప్పుడూ అగ్ని ద్వారా వెల్లడిచేశాడు. అపోస్తలుల కార్యములు 2:1-4 వరకులో ఇలా వ్రాయబడింది: పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒకచోట కూడియుండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలివంటి యొక్క ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండియున్న ఇల్లంతయూ నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండినవారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్యభాషలతో మాటలాడసాగిరి. హెబ్రీలకు 12:29లో మన దేవుడు దహించు అగ్ని అని వ్రాయబడి ఉంది. ఈ అగ్ని కేవలం జ్వాల కాదు, ఇది శుద్ధిచేసే అగ్ని, అపవిత్రతను కాల్చివేయే అగ్ని. లూకా 24:32లో ఎమ్మావు మార్గంలోని శిష్యులు చెప్పారు: అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాటలాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. యిర్మియా 29లో ప్రవక్త అంటాడు: ఆయన వాక్యం నా ఎముకల్లో మండుచున్న అగ్నిలా ఉంది. అంటే ఇది ఆత్మీయలోకం మరియు శారీరక లోకం మధ్య జరిగిన ఢీకొన్న అనుభవం. అందుకే దేవుని ప్రత్యక్షతలో మీరు వేడిని అనుభవిస్తారు. రెండవ కారణం: దేవుడు మీకు శక్తిని విడుదల చేయడం. ప్రార్థనలో వేడి అనిపించటానికి రెండవ కారణం: దేవుడు మీకు శక్తిని అందుబాటులో ఉంచుతున్నాడు. బైబిల్ చెప్తుంది 2 కొరింథీయులు 3:18, మహిమ నుండి మహిమకు. యోహాను 1:16, కృపమీద కృప. రోమీలకు 1:17, విశ్వాసం నుండి విశ్వాసానికి. దేవుడు మిమ్మల్ని ఒక స్థాయిలో నిలిపివేయడు. మీరు తీవ్రంగా ప్రార్థిస్తున్నప్పుడు అకస్మాత్తుగా వేడి అనిపిస్తే అది కొత్త శక్తి విడుదలవుతోందని సూచన. మీ చేతులు వేడిగా అనిపిస్తే దేవుడు స్వస్థత శక్తిని మీ చేతుల ద్వారా ఉపయోగించాలనుకుంటున్నాడు. మార్కు 16:18. మీ గొంతు, ఛాతీ, నోరు వేడిగా అనిపిస్తే దేవుడు వాక్యాన్ని ప్రకటించటానికి మిమ్మల్ని సిద్ధం చేస్తున్నాడు. యేసు ప్రార్థించిన తరువాత శక్తితో నిండిపోయి సేవకు వెళ్లాడు. ఆ శక్తి ఆయనలో ఉండి ఆయన ద్వారా బయటకు ప్రవహించింది. శక్తి మీలో ఉన్నప్పుడు శరీరం సంకేతాలిస్తుంది. మూడవ కారణం: చీకటి ప్రాంతాలను పరిశుద్ధాత్మ కాల్చివేయడం. అగ్ని కేవలం శక్తికోసం కాదు, శుద్ధికోసం కూడా. మలాకీ 3:2, ఆయన శుద్ధిచేసే అగ్నివలే ఉన్నాడు. మీ జీవితంలో బంధాలు తెగిపోతున్నప్పుడు, చీకటి శక్తులు బయటకు వెళ్లుతున్నప్పుడు మీ శరీరంలో వేడి మార్పులు జరుగుతాయి. యెషయా 6:6-7, సెరాఫు ఒక మండుచున్న బొగ్గును యెషయా నోటిపై ఉంచాడు. వేదనకోసం కాదు, శుద్ధికోసం. మీరు పాపములను ఒప్పుకుంటూ విముక్తి ప్రార్థనలో ఉండగా తీవ్రమైన వేడి అనిపిస్తే భయపడకండి. అది దేవుని అగ్ని శస్త్రచికిత్స. అది సంక్రమణను కాల్చివేస్తోంది. కీర్తనలు 97:3, అగ్ని ఆయనకు ముందుగా వెళ్లి శత్రువులను కాల్చివేస్తుంది. నాలుగవ కారణం: దేవుడు మీ ఆత్మీయ ఉత్సాహాన్ని మేల్కొలిపించడం. ప్రకటన 3:15-16 వరకు. నీవు చల్లనివాడివి కాదు, వేడినివాడివి కాదు, నీవు నులివెచ్చనివాడివి.
కొన్నిసార్లు మన ఆత్మీయ జీవితం చల్లబడుతుంది. మళ్లీ ప్రార్థనకు వచ్చేటప్పుడు ఒక మెల్లని వేడి అగ్నిలా మేల్కొలుపు మొదలవుతుంది. అది మొదటి ప్రేమను తిరిగి వెలిగించటం. దేవుడు మీ హృదయ అగ్నిపై ఊపిరి ఊదుతున్నాడు. ఆ క్షణం నుండి పారిపోకండి. అది పునరుజ్జీవం. సమతుల్యత అవసరం. ప్రతి వేడి, ప్రతి చలి పరిశుద్ధాత్మే కాదు. మనకు శరీరం ఉంది. విశ్వాసం భావాలపై కాదు, వాక్యంపై. భావాలు సూచనలు మాత్రమే, పునాది కాదు. కాని ప్రార్థనలో, ఆరాధనలో, పశ్చాత్తాపంలో ఇవి జరిగితే పరిశుద్ధాత్మనడగండి. ప్రభువా, ఇప్పుడు మీరు ఏమి చేస్తున్నారు? ప్రార్థనలో చలి అనిపిస్తే కొన్నిసార్లు అది ఆత్మీయ ప్రతిఘటన, అణచివేత లేదా భయంతో వచ్చే చలి. అప్పుడు యేసునామంలో ప్రకటించండి. ఆరాధన పెట్టండి. చలి అగ్నికి ఎదురునిలవలేదు. మరికొన్నిసార్లు దేవుని భయం, పరిశుద్ధత స్పర్శ వల్ల వణుకు వస్తుంది. అది సైతాని కాదు, అది కృప. ఆత్మలను పరీక్షించండి. 1 యోహాను 4:1. ప్రతి ఆత్మను నమ్మవద్దు, పరీక్షించండి. ఫలితం ఏమిటి? దేవునికి దగ్గర చేస్తుందా? పశ్చాత్తాపం, ప్రేమ పెరుగుతుందా? భావాలు వాక్యాన్ని మించనివ్వకండి. వేడి అనిపిస్తే సేవకు సిద్ధంగా ఉండండి. చలి అనిపిస్తే ఆయన చేతుల్లోకి దగ్గరవ్వండి. ఏ పరిస్థితిలోనైనా మీ ఆత్మీయ జీవితానికి మీరు కేవలం ప్రేక్షకులు కాకండి. ఆయనతో మాట్లాడండి, ప్రశ్నలడగండి, నేర్చుకోండి. మీ శరీరం దేవుని ఆలయం. ఆ ఆలయ భాషను దేవుడు మీకు నేర్పుతాడు.